ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కామవరపుకోటలో భారీ ర్యాలీ చేపట్టిన వైసీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. చింతలపూడి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విజయరాజ్ విమర్శించారు. సూపర్ 6 సహా ప్రధాన ఎన్నికల హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తా అన్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 ఇచ్చారా? అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇచ్చారా? ఓన్లీ పల్లి వాళ్ళకి ఇచ్చారు.